ఇప్పుడు అందరికీ ప్రైజ్ రాడమ్మా. రెండవ రాజుల గ్రంథం 12వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం సెకండ్ పార్ట్గా నేర్చుకోవటానికి జాయిన్ అయిన స్తుతి నైవేద్య ఆన్లైన్ బైబిల్ విద్యార్థులందరికీ ప్రభు పేరట అందరికీ వందనాలమ్మా. అమ్మా ఎస్ అవును అవును పార్ట్ 2 ఇది. మొదటి రాజుల గ్రంథంలో రెండవ పార్ట్ ని మనం ధ్యానం చేస్తాం. 12వ అధ్యాయం నుంచి రెహబాబుకు పట్టాభిషేకం చేయటం దగ్గర నుంచి మనం ముందుకు వెళ్తాము. 22 అధ్యాయాలు ఈరోజు మనం పూర్తి చేసుకుంటాము. 22 అధ్యాయాలు మనం పూర్తి చేసుకుంటాము. ఆల్రెడీ ఇది రికార్డింగ్ స్టార్టింగ్ లో ఉందమ్మా, ఎవరో మాట్లాడకండి, రికార్డింగ్ స్టార్ట్ అయింది. రైట్, మనం ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళదాము. ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళదాం. ఒకరు ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి అమ్మా. ప్రేరేపించబడిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మంచిది, అందరం మ్యూట్ లోనికి వచ్చేద్దాము. ఇది రికార్డింగ్ లో ఉంది, క్లాస్ రికార్డింగ్ లో ఉంది కనుక అందరి మ్యూట్ లో పెట్టుకున్నామా. అందరి మ్యూట్ లో పెట్టేయండి, రికార్డ్ అవుతుంది. రికార్డింగ్ స్టార్ట్ అయింది. రైట్, మనం మొదటి రాజుల గ్రంథంలో గత క్లాస్ లో మొదటి అధ్యాయం నుండి 11వ అమ్మా వాయిస్ వినపట్లేదమ్మా? వాయిస్ వినపడుతుందమ్మా? నా వాయిస్ వినపడుతుందా? ఎవరైనా ఒకళ్ళు థంబ్ చూపించండి. నా వాయిస్ వినపడుతుందా? వాయిస్ వినపడుతుందమ్మా? మధ్యలో బ్రేక్ అవుతుందమ్మా. ప్లీజ్ రాడండి ప్రసాద్ గారు, ప్లీజ్ రాడండి. ఒక్క నిమిషం హైలో పెడతాను. వినపడుతుందమ్మా? ఇప్పుడు వినపడుతుంది. రైట్, నేను గట్టిగానే మాట్లాడతాను. వినపడుతుంది కమ్మా? అందరికి వినపడుతుందా? రైట్, మనం 12వ అధ్యాయంలోనికి వద్దాం. 11వ అధ్యాయంలో మరి సొలొమోను గారి మరణంతో 11వ అధ్యాయం ముగించబడటం, ఆ తర్వాత రెహబాము రాజు అవటం 11వ అధ్యాయంలో మనం చూస్తా వచ్చాం అనమాట.
సో ఇప్పుడు 12వ అధ్యాయం నుండి 22వ అధ్యాయం వరకు మనం ఈరోజు బైబిల్ క్లాస్ని నేర్చుకోబోతా ఉన్నాము. త్వరగా మనం ముందుకు వెళ్తే ఈ 12వ అధ్యాయంలో మనం చూస్తే మరి షెకెములో రెహబాముకి మరి పట్టాభిషేకం చేయటం జరుగుతుంది. షెకెములో రెహబాము పట్టాభిషేకం. షెకెములో రెహబాము పట్టాభిషేకం అని రాసుకోండి. అలాగనే ఇక్కడ యెరోబాము అట్లాగనే ఇశ్రాయేలు అందరూ కూడా రెహబాముకి మనవి చేస్తారు. ఏమనంటే మా మీదున్న బరువైన కాడిని తీసివేయమని రెహబాముకి మనవి చేస్తారు. బరువైన కాడి తీసివేయమని రెహబాము ఇశ్రాయేలీలు యెరోబాము ఇశ్రాయేలీలు రెహబాముని మనవి చేయటం ఇవి 12వ అధ్యాయము 1 నుంచి 11 వచనాల వరకు అని రాసుకోండి. అక్కడంతా వాళ్ళు రెహబాం గారిని అడగటం అవి జరుగుతుంది. సో రెహబాం ఏం చేస్తాడంటే వీళ్ళు చెప్పిన మనవిని ఎలాగా పరిష్కారం చేయాలని చెప్పేసి పెద్దల సలహా అడుగుతాడు అనమాట. ఏం చేస్తాడంటే పెద్దల సలహా అడుగుతాడు. వాళ్ళు నువ్వు మృదువుగా ఉండాలి, కాడి ఏది కూడా ప్రజల మీద ఉంచవద్దు అని వాళ్ళు చక్కని మంచి సలహా ఇస్తారండి. మంచి సలహా ఇస్తారు. బరువైన కాడి తీసేయి, మృదువుగా ఉండు అని ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు కూడా జనులతో మంచిగా మాట్లాడు అని వాళ్ళు చెప్తా ఉంటారనమాట. బట్ రెహబాం ఏం చేస్తాడనంటే వాళ్ళ మాట వినడండి. వినడు. మనం 13-14 వచనాలు చూడండి. 13-14 వచనాల్లో చూస్తే అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచనను నిర్లక్ష్యపెట్టి యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి ఇట్లు ఆజ్ఞాపించెను. సో ఏదైతే పెద్దలు చెప్పారో ఆ మాట వినకుండా ఆ కఠినమైన పరిస్థితి అయిపోయింది. సో ఈ పరిస్థితిని బట్టి ఏం చేస్తా వచ్చారనంటే యూత్ మాట విని కఠినంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి ఇశ్రాయేలు అందరూ కూడా వెళ్ళిపోతారండి. ఆయన దగ్గర నుంచి వెళ్ళిపోతారు. 17వ వచనంలో మనం చూస్తాం. అయితే యోధా పట్టణంలోనున్న ఇశ్రాయేలు వారిని రెహబాము ఏలెను. తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతని కొట్టినందున అతడు మరణమాయెను. చెప్పిన మాట వినలేదు, పరిపాలన చేస్తా ఉంటే వాళ్ళు ఏం చేశారంటే అదోనీరామ్ చంపేస్తారు. 18వ వచనంలో అదోనీరామ్ మరణం అని రాసుకోండి. అదోరాము మరణం 18వ వచనం. వాళ్ళు మనవి చేశారు పెద్దలు, నువ్వు మృదువుగా ఉండు, బరువైన కాడి తీసేయంటే అతను వినలేదు. వాళ్ళ మీద విపరీతమైన పరిస్థితిని పెడతా వచ్చాడనమాట. పదహారు 17 వచనాల్లో ఈ మాటలు మనం చూస్తాం. ఇశ్రాయేలు వారందరూ చెప్పి వినకుండా ఉండే పరిస్థితుల్లో వాళ్ళంతా వెళ్ళిపోతారు. వాళ్ళని వెట్టి పని చేయించడానికి అదో రాముని పంపించగా వాళ్ళు అతన్ని కొట్టి చంపేస్తారనమాట. సో ఇక్కడ ఏమైందనంటే రెహబాము కఠినమైన పరిపాలన బట్టి వీళ్ళు ఏం చేస్తా వచ్చారంటే, మీకు అందుకని ఇక్కడ స్క్రీన్ మీద యోధా రాజులు, ఇశ్రాయేలు రాజులు అని స్క్రీన్ మీద మీకు కనపడతా ఉంది. ఇక్కడి నుంచి మనకి విభజన స్టార్ట్ అయిపోద్దాం. ఇంకా సొలొమోనుతో దేవుడు చెప్తాడు కదా,
నువ్వు చేసిన పాపాన్ని బట్టి రాజ్యము ముక్కలైపోద్ది అని చెప్పిన మాటను బట్టి ఇక్కడ ఏమైపోతుందంటే యెరోబాం పక్షాన 10 గోత్రాల వాళ్ళు ఆయన్ని రాజుగా పట్టాభిషేకం చేస్తారు. 20వ వచనం చూడండి. 20వ వచనం చూడండి. మరియు యెరోబాము తిరిగి వచ్చినని ఇశ్రాయేలు వారందరూ విని సమాజముగా కూడి అతని పిలువనంపించి ఇశ్రాయేలు వారందరి మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిరి. యోధా గోత్రీయులు తప్ప దావీదు సంతతి వారిని వెంబడించిన వారెవరనూ లేకపోయిరి. సో అంటే 10 గోత్రాలకి మీరు స్క్రీన్ మీద చూడండి, మీకు అర్థమవుతుందమ్మా. స్క్రీన్ మీద మీకు షేరింగ్ అవుతున్న దాంట్లో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజులు పరిపాలన చేస్తారు. 2 గోత్రాలు బెన్యామీను యోధా గోత్రం యోధా రాజులు పరిపాలన చేస్తారు అని రాసుకోండి. మీకు స్క్రీన్ మీద కూడా షేర్ అవుతుంది. ఆ గ్రూప్లో కూడా నేను వీటిని షేర్ చేస్తాను, మీకు డౌట్ ఏమీ ఉండదు. సో 20వ వచనానికి వచ్చేసరికల్లా రెహబాము చెప్పిన మాట వింటలేదని చెప్పేసి వాళ్ళు 10 గోత్రాలు కలిసి యెరోబాముని రాజుగా ఎన్నుకోవటం. సో ఏం చేస్తా వచ్చాడంటే రెహబాము 1,80,000 మందిని పోగు చేసేసి ఇశ్రాయేలులతో ఈ 2 గోత్రాల వాళ్ళతో కలిసి యుద్ధం చేయాలని బయలుదేరతాడనమాట. 21 నుంచి 24 వచనాలు 21 నుంచి 24 వచనాలతో. ఎందుకంటే యెరోబాం పక్షాన వహించారు కదండి 10 గోత్రాల వాళ్ళు. 10 గోత్రాల వాళ్ళు యెరోబాం పక్షాన వహించారు కదా, అందుకని చెప్పి ఈయన 1,80,000 మందిని పోగు చేసుకుని మనకి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తాడు. 21వ వచనం నుండి 24వ వచనం వరకు. బట్ దేవుడు యుద్ధం వద్దంటాడు. 24వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా జరిగినది నా వలనే జరిగిను, మీరు ఇశ్రాయేలు వారగు మీ సహోదరులతో యుద్ధం చేయుటకు వెళ్ళక అందరూ మీ ఇండ్లకు తిరిగిపోవుడి. కాబట్టి యెహోవా మాటకు లోబడి దాన్ని బట్టి యుద్ధమునకు పోక నిలిచిరి. 21 నుంచి 24 వచనాలు 12వ అధ్యాయము 21 నుంచి 24 వచనాలు చూస్తాం. ఇక్కడి నుంచండి ఇక పరిపాలన రాజులు వాళ్ళు ఎంత దుర్మార్గంగా, ఎంత దేవుని మాటకి విరోధంగా ప్రవర్తిస్తూ వస్తారు అనేది ఇటు యోధా రాజులు కానివ్వండి, ఇటు ఇశ్రాయేల్ రాజులు కానివ్వండి, మీకు అక్కడ స్క్రీన్ మీద కనపడతా ఉంటాయి. ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారు. ముఖ్యంగా యెరోబాము చాలా దుర్మార్గంగా తాను నడవటమే కాకుండా ప్రజలను కూడా నడిపించడాన్ని మనం చూస్తాం అన్నమాట. ప్రజలను కూడా నడిపించడాన్ని మనం గమనిస్తాం అన్నమాట. ప్రజలను కూడా. సో ఏం చేస్తాడంటే యెరోబాము, ఎందుకంటే 2గా ముక్కలైపోయింది కదండి, ప్రజలు మళ్ళా యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఆరాధన చేస్తారని చెప్పి యెరోబాము 2 ఉన్నత స్థలాలు కట్టించుట అని రాసుకోండి. యెరోబాము 2 ఉన్నత స్థలాలు కట్టించుట అని రాసుకోండి. యెరోబాము 2 ఉన్నత స్థలాలు కట్టించడం. ఎక్కడెక్కడ అంటే కట్టించింది బేతేలులో 1, దానులో 1. బేతేలులో 1, దానులో 1. ఏంటంటే యెరోబాం భయం, ఎక్కడ వీళ్ళు దేవుని ఆరాధించుకోవటానికి యెరూషలేంకి వెళ్తే అది మరి రెహబాము పరిపాలనలో ఉంది కదండి, మరలా వీళ్ళ మనసు ఎక్కడ తిరిగిపోద్దో అని చెప్పేసి ఈయన ఏం చేస్తా వచ్చంటే ఈయన కాలం నుంచే ఈ ఉన్నత స్థలాల్లో చాలా దారుణమైన పరిస్థితి స్టార్ట్ అయిపోయింది. 2 బంగారపు దూడలు చేయించాడు. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇశ్రాయేలు మొదటి పద్ధతికి వెళ్ళిపోయారు వీళ్ళంతా కూడా. మోషే గారు ధర్మశాస్త్రానికని దేవునితో మాట్లాడుతూ ఉంటే అక్కడ వీళ్ళు దూడలు చేసుకుని ఈ దూడే మనల్ని రక్షించిందని చెప్పిన పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చేసింది. చూడండి ఇదంతా కూడా 25వ వచనం నుండి 33వ వచనం వరకు ఉంటుందండి. 12వ అధ్యాయము 25వ వచనం నుండి 33వ వచనం వరకు కూడా ఇది కనపడుతుంది అనమాట. సో ఏం చేస్తా వచ్చాయంటే యెరోబాము ఇంకా
లేవీయులు కాని వాళ్ళని యాజకులు చేసేసాడు ఇక. ఎందుకంటే లేవీయులంతా యెరూషలేము మందిరంలో బలి అర్పణలు, దేవుని క్రమంతో బలిని అర్పించడం పద్ధతిలో ఉన్నారు కదండి. సో ఇతడు ఏం చేస్తా వచ్చాడంటే లేవీయులు కాని వాళ్ళని యాజకులుగా చేసి ఎలాగైతే యోధాలో జరుగుతుందో అలాగే అనమాట. అంటే కాపీ పేస్ట్ చేశాడు. యెరోబాము చాలా దుర్మార్గమైన రాజండి. మనం ముందుకి ఈ అధ్యాయంలో చదువుతాం. ఆఖరి దాకా వెళ్ళేసరికల్లా మనకి చాలా దుర్మార్గంగా ప్రజల్ని నడిపించిన స్థితి, దేవుడు గద్దిస్తున్న స్థితి మనం చూడబోతా ఉన్నాం అనమాట. ఇరవై 25వ వచనం నుండి 33వ వచనం వరకు కూడా ఇలాగే ఉంటుంది. సో యోధాలో ఎట్లా జరుగుతుంది, 8th మంత్న 15th డేన సేమ్ అనమాట. అక్కడ ఎలా జరిగితే అదే డేట్లో ఇక్కడ ఆ బలిపీఠం మీద బలి అర్పిస్తా రావటం అవన్నీ చేయటానికి యెరోబామే ఉన్నత స్థలాలకు ఆ బలిపీఠం మీదకి ఎక్కేటువంటి పరిస్థితి వచ్చేసింది అనమాట. సో ఇంతటితో 12వ అధ్యాయము మనకు ముగిస్తుంది. ఈ అధ్యాయంలో మనం నేర్చుకునేది ఒకసారి నేను రిపీట్ చేస్తాను. రెహబాము పట్టాభిషేకం చేయటం షెకెములో. యెరోబాము ఇశ్రాయేలీయులందరూ కూడా రెహబాముకి మనవి చేస్తారు, ఈ బరువైన కాడి తీసేయి అని చెప్పినప్పుడు పెద్దల సలహా ఇస్తారు, మృదువుగా మాట్లాడు, కఠినమైనటువంటి భారాలు తీసివేయి అని చెప్తారు. వినడు రెహబాము. యూత్ పిల్లలు ఏదైతే యవనస్తులు చెప్పారో ఆ మాట తనకి నచ్చినట్టుగా అయ్యేసరికల్లా ఏమైపోతుంది అని అంటే ఉమ్మడి ఇశ్రాయేలు రాజ్యం ఏమైపోతుందంటే 10 గోత్రాలు యెరోబాం పక్షాన, 2 గోత్రాలు యోధా బెన్యామీను గోత్రాలు రెహబాము యోధా రాజుగా, యెరోబాము ఇశ్రాయేలు రాజుగా పరిపాలించడం ప్రారంభమవుతుంది. యెరోబాము 2 ఉన్నత స్థలాలు దానులోను బేతేల్లో కూడా ఉన్నత స్థలాలు కట్టించి ఎక్కడ ఇశ్రాయేలీలు రెహబాము పాలనలోనికి వెళతారో అని లేవీయులు కాని వారిని యాజకులుగా చేసి యోధాలో జరిగినట్లుగా 8వ నెల 15 రోజున ఉత్సవం చేయటం, ఇవన్నీ కూడా రాజు చేసినటువంటి ఈ పనులన్నీ కూడా పాపానికి కారణమైనట్లుగా ఈ 12వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ 13వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. 13వ అధ్యాయము అని హెడ్డింగ్ పెట్టుకోండి. 13వ అధ్యాయంలోనికి మనం వెళదాం. ఈ అధ్యాయంలో మనం చూస్తే యోధా నుండి బేతేలుకు ఒక దైవజనుడు వస్తాడనమాట. యోధా నుండి బేతేలుకు ఒక దైవజనుడు వచ్చుట, బలిపీఠం గూర్చి దేవుని మాటలు సెలవిచ్చుట. బలిపీఠం గూర్చి దేవుని మాటలు సెలవిచ్చుట. 1వ వచనం నుండి 4వ వచనం వరకు 13వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ అధ్యాయం వరకు ఈ మాటలు మనం గమనిస్తామన్నమాట. ఇందాక మనం అనుకున్నా కదండి, యెరోబామే స్వయంగా తాను బలి అర్పించడానికి అని వెళ్ళిన పరిస్థితిని బట్టి ఏమైంది అంటే యెరోబాము చెయ్యి ఎండిపోద్దండి. యెరోబాము చెయ్యి ఎండిపోద్ది. చూడండి, మీరు 4వ వచనంలో మీరు చూస్తే, బేతేలునందున్న బలిపీఠం గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠం మీద నుండి తన చెయ్యి చాపి వాణ్ణి పట్టుకొనమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను, దానిని వెనుకకు తీసుకొనుటకు అతనికి శక్తి లేకపోయెను. అంటే దేవుని భయం లేనటువంటి ప్రవర్తన పరిస్థితి యెరోబాము జీవితంలో ప్రారంభం నుండి మనం చూస్తూ వస్తున్నాం అన్నమాట. చూస్తూ వస్తా ఉన్నాం. 5-6 వచనాల్లో తన చెయ్యిని బాగు చేయమని యెరోబాము అడగట. 5-6 వచనాల్లో ఏం చేస్తాడంటే, నా చెయ్యి బాగు చెయ్యి, నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకో అని దైవజనుని ఏం చేస్తాడంటే బతిమిలాడుకుంటాడు. చూడండి, మాటల్లోనే ఏంటిదంటే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుద్దని మన దేవుడు అని అంటలేదు, లేకపోతే నా దేవుడు అని అంటలేదు. ఏమంటున్నాడంటే నీ దేవుడైన యెహోవా సముఖమందు నా కొరకు వేడుకో అంటున్నాడు. చూడండి, వీళ్ళు ఎవరు? ఇశ్రాయేలీయులు కాదా? ఎవరి దేవుడు? యెహోవా దేవుడు. ఆ మాటల్లోనే తను ఎంత దేవునికి దూరం అయిపోయాడో మనకు అర్థమవుతుంది. 5-6 వచనాల్లో యెరోబాము చెయ్యి
బాగు చేయటాన్ని మనం చూస్తాం. అట్లాగనే గిఫ్ట్లు ఇస్తాను నేను, అంటే మన భాషలో గిఫ్ట్ అంటున్నాను, బహుమానం ఇస్తాను అని ఆ దైవజనుడికి ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటే ఆ ఆఫర్లన్నీ తిరస్కరిస్తాడనమాట. 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ ఆఫర్స్ అన్నిటినీ తిరస్కరించడం మనకి కనపడుతుంది. 7వ వచనం నుండి 10వ వచనం వరకు ఈ ఆఫర్స్ అన్నిటినీ తిరస్కరించడం మనకి కనపడుతుంది అనమాట. రైట్. 11వ వచనం నుండి చూస్తే మనకు ఒక బేతేల్లో ఉన్నటువంటి ఒక ముసలి ప్రవక్త యోధా నుండి వచ్చినటువంటి దైవజనుణ్ణి మభ్యపరచడం, ఆ యోధా దైవజనుని మరణం జరగటాన్ని చూస్తాం. ఇలాగ రాసుకోండి. బేతేలులోని ఒక ముసలి ప్రవక్త. ఎందుకని బేతేలులో ఉన్న ముసలి ప్రవక్త ఇలా మభ్యపరిచాడు? బేతేలు, దాను ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? దేవుని భయం లేని యెరోబాము కంట్రోల్లో ఉన్నాయి. మరి అక్కడ ఉన్నోడు ఏం చేస్తాడు చెప్పండి? ఇంకా మభ్యపరచక. బేతేలులోని ఒక ముసలి ప్రవక్త యోధా నుండి వచ్చిన దైవజనుని మభ్యపరచుట. యోధా దైవజనుని మరణం అని రాసుకోండి. దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు వచ్చిన దారిన మళ్ళా తిరిగి పోవద్దు అని చెప్తాడనమాట. దానికి ఈ ప్రవక్త అబద్ధం చెప్తాడు. బేతేల్లో ఉన్న ప్రవక్త అబద్ధం చెప్తాడు. నేను నీ వంటి ప్రవక్తనే, మా ఇంట్లో ఆహారం తీసుకో, తర్వాత మరలా వెళుదు గాని అని చెప్పి మోసపూరితమైన మాటలు చెప్పడం వల్ల ఏమైపోతాడంటే అతను మరణిస్తాడండి. ఈ వచనాలు 11వ వచనం నుండి 13వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ మాటలు మనం గమనిస్తామన్నమాట. 32వ వచనం వరకు ఈ మాటలు మనం గమనిస్తామన్నమాట. మళ్ళా నేను దీన్ని రిపీట్ చేస్తా. బేతేల్లోని ఒక ముసలి ప్రవక్త యోధా నుండి వచ్చిన దైవజనుని మభ్యపరచుట, యోధా దైవజనుని మరణం. 13వ అధ్యాయము 11వ వచనం నుండి 32వ వచనం వరకు ఈ విషయాలు మనం గమనిస్తామన్నమాట. నెక్స్ట్ 33వ వచనం నుంచి కనుక మనం చూస్తే, ఈ సంగతి అయిన తర్వాత యెరోబాము తన దుర్మార్గాన్ని విడిచిపెట్టకుండా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతున్నాడు భక్తిహీనతలో. సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలాల్లో యాజకుడిగా చేసేయటం మొదలు పెట్టేశాడు ఇంకా. సో అది చాలా తన సంతతికి నాశనం అవటానికి, పాపానికి కారణమైంది అని రాయబడుతుంది ఇక్కడ. 33, 34 వచనాలు ఏం రాసుకుంటారంటే, యెరోబాము సామాన్యులను యాజకులుగా మార్చటం యెరోబాము సంతతి నాశనానికి కారణం అని రాసుకోండి అంతే. యెరోబాము సామాన్యులను యాజకులుగా మార్చటం యెరోబాము సంతతి నాశనానికి కారణం. 13వ అధ్యాయము 33, 34 వచనాలు. రైట్. 13వ అధ్యాయాన్ని మరొకసారి జస్ట్ అవుట్లైన్ ఇచ్చేసి మనం ముందుకెళ్ళిపోదాం. ఈరోజు 22 అధ్యాయాలు కూడా మనం కంప్లీట్ చేసుకుంటాం. యోధా నుండి బేతేలుకు ఒక దైవజనుడు రావటం, బలిపీఠాన్ని గురించి దేవుని మాటలను ఇక్కడ సెలవీయటం 13వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో మనం గమనించి చూస్తాము. తర్వాత బలిపీఠం మీద ఎక్కినప్పుడు యెరోబాము చెయ్యి ఎండిపోవటం, మరలా తన చెయ్యి బాగు చేయమని యెరోబాము దైవజనుని అడగటం 5, 6 వచనాల్లో చూస్తాం. బహుమానాన్ని ఇస్తాను అని చెప్పి దైవజనుని చెప్పినప్పుడు తిరస్కరించడం 7 నుండి 10 వచనాల్లో చూస్తాం. బేతేల్లోని ఒక ముసలి ప్రవక్త యోధా నుండి వచ్చిన దైవజన్ని మభ్యపరచడం, యోధా దైవజన్ని మరణం 11 నుంచి 32 వచనాల్లో చూస్తాం. యెరోబాము సామాన్యులను యాజకులుగా మార్చడం యెరోబాము సంతతి నాశనానికి కారణమవటాన్ని 33, 34 వచనాలతో ఈ 13వ అధ్యాయము ముగింపు. 14వ అధ్యాయం అని రాసుకోండి. 14వ
అధ్యాయము, 14వ అధ్యాయము. ఈ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైన అధ్యాయము. ఈ అధ్యాయంలో మనం చాలాసార్లు మన ప్రసంగాల్లో వినేటువంటి మాటల్ని ఇక్కడ మనం గమనిస్తాం. ఏమైందంటే 14వ అధ్యాయం ప్రారంభంలోనే యెరోబాము కొడుకు అబీయా జబ్బు పడటం రాసుకోండి. యెరోబాము కొడుకు అబీయా జబ్బు పడటం, ప్రవక్త అహీయా వద్దకు యెరోబాము భార్య అని తెలియకుండా మారువేషం వేసుకొని వెళ్ళుట, దేవుడు అహీయాకు ఆమె మారువేషం వేసుకొస్తుందని చెప్పి విషయం చెప్పుట, అహీయా కఠినమైన మాటలు చెప్పటం అని రాసుకోండి. యెరోబాము కొడుకు అబీయా జబ్బు పట్టడం, ఇవన్నీ మీకు ఇక్కడ ఈ 14వ అధ్యాయం చదువుతుంటే ఈ వివరణ అంతా మీకు వచ్చేస్తుంది. యెరోబాము కొడుకు అబీయా జబ్బు పట్టడం, ప్రవక్త అహీయా వద్దకు యెరోబాము భార్య అని తెలియకుండా మారువేషం వేసుకోవటం, దేవుడు అహీయాకు విషయం చెప్పటం, అహీయా కఠినమైన మాటలు చెప్పటం ఈ అధ్యాయంలో 14వ అధ్యాయంలో మనం చూస్తామన్నట్ట. మొదటి వచనం నుండి మొదటి వచనం నుండి 10వ వచనం వరకు రాసుకోండి. సో ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఆమె ఆ బిడ్డ ఏమైందో ఆరోగ్య పరిస్థితి అని తెలుసుకోవటానికి మారువేషం వేసుకుని వెళ్తే, ఆ 5వ వచనంలో యెరోబాము భార్య వచ్చుచున్నదని, ఆమె మారువేషం వేసుకొని మరొక తైనట్టు వచ్చుచున్నది గనుక నేను నీకు సెలవిచ్చినట్లు నీవు ఆమెతో చెప్పవలెను. 6వ వచనం మధ్యలో మాటలు చూడండి. కఠినమైన మాటలు నీకు చెప్పవలని నాకు ఆజ్ఞాయను. యెరోబాము భార్య లోపలికి రమ్ము, నీవు వేషం వేసుకుని వచ్చుటయ్యేలా కఠినమైన మాటలు నీకు చెప్పాలని నాకు ఆజ్ఞ అయిందని చెప్పి దేవుడు ఏదైతే చెప్పమన్నాడో ఆ మాటలన్నిటినీ అక్కడ ఆయన చెప్తాడనమాట. 20వ వచనంలో మనం చూస్తాం, 20వ వచనంలో మనం చూస్తాం, యెరోబాము ఏలిన దినాలు 22 సంవత్సరాలు. అతడు తన పితరులతో కూడా నిద్రించగా అతనికి మారుగా అతని కుమారుడైన నాదాబు రాజాయిను. సో యెరోబాము యొక్క ఆ మరణం ఇక్కడ ఇవన్నీ మీరు చదువుతుంటే అర్థమవుతుందండి. మీరు ఈ జంటను మీరు గుర్తు పెట్టుకోవాలి. యెరోబాము భార్య, ఈ జంట. ఇంకా ముందుకెళ్తే మనకు ఇంకో జంట కూడా పరిచయం అవుతారు. వీళ్ళంతా కూడా దేవుని దృష్టికి బహు విరోధంగా ప్రవర్తించినటువంటి వారుగా చరిత్రలో మిగిలిపోయినటువంటి రాజులు అన్నమాట. సో రైట్, 22 సంవత్సరాలు యెరోబాము పాలన, నాదాబు రాజు అవటం అని రాసుకోండి. తర్వాత ఒక పక్క 10 గోత్రాల రాజు యెరోబాము ప్రజల్ని తానే పాపం చేసి ఇశ్రాయేలీలు పాపం చేయటం కారణమైతే, మరో పక్క 2 గోత్రాలు అనగా యోదా బెన్యామీను ఆ గోత్రాలకి రాజు అయినటువంటి రెహబాము ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తా వచ్చాడనంటే 17 సంవత్సరాలు పరిపాలన చేస్తా వారిని కూడా ఏం చేస్తా వచ్చాడంటే పాపానికి సిద్ధపరిచాడు. అంటే ఇటు రెహబాము కానీ అటు యెరోబాము కానీ ఏం చేస్తా వచ్చారని అంటే వాళ్ళిద్దరూ కూడా పాపానికి ప్రజల్ని సిద్ధం చేశారు. 21వ వచనం నుండి 24వ వచనం వరకు ఈ విషయాలు మనం గమనిస్తాం. 21 నుంచి 24 వచనం వరకు ఈ మాటలు గమనిస్తాం. రెహబాము కూడా
ఎంతండి 17 సంవత్సరాలు అతడు పరిపాలన చేసినట్లుగా మనం చూస్తాం. మొదటి వచనంలో అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి అమ్మోనీయురాలు, ఆమె పేరు నయమా. సొలొమోను ఏదైతే సంపదంతటిని సిద్ధం చేస్తా వచ్చాడో రాసుకోండి. సొలొమోను సంపదను ఐగుప్తు రాజు కొల్లగొట్టుకొని పోవుట. 25వ వచనం నుండి 29వ వచనం వరకు. సొలొమోను సంపదను ఐగుప్తు రాజు కొల్లగొట్టుకొని పోవుట 25 నుంచి 29వ వచనం వరకు. సో 31 వచనాలకు వచ్చేసరికి ఏమవుతాడంటే రెహబాము మరణిస్తాడు. రెహబాము కుమారుడైనటువంటి అబీయాము పేర్లు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అబీయాము, ఇక్కడేమో యెరోబాము కొడుకు పేరేమో అబీయా, ఈయనేమో అబీయాము. మీరేం దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదు. మీకు స్క్రీన్ షేరింగ్ లో కనపడుతున్నాయి అక్కడ. రెహబాము తర్వాత అబీయాము, యెరోబాము తర్వాత నాదాబు. మీకు చక్కగా అర్థమయ్యేలాగిన స్క్రీన్ ప్రెజెంటేషన్ లో కన్ఫ్యూజ్ కాకుండా మీరు నేర్చుకోవచ్చు. సో అటు ప్రక్కనేమో మొదటి తరం రాజు అయినటువంటి యెరోబాము మరణించగా నాదాబు రాజు అవటం, ఇశ్రాయేల్ రాజుల్లో యోధా రాజుల్లో రెహబాము మరణించి అబీయాము రాజు అవటం ఈ 14వ అధ్యాయంలో మనం గమనించి చూస్తాం. ఓకే, నెక్స్ట్ 15వ అధ్యాయంలోనికి మనం వెళదాం. సేమ్ పరిస్థితి అండి. 15వ అధ్యాయంలో కూడా మనం చూస్తే అబీయాం కూడా సేమ్ తండ్రి బాటే, రెహబాం ప్రవర్తనే. రాసుకోండి, అబీయాము కూడా తండ్రి వలె దేవునికి దుష్ట ప్రవర్తించుట. 1, 2, 3 వచనాల్లో మనం చూస్తే సేమ్ అదే పరిస్థితి అన్నమాట. అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలోనూ నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా ఉన్నట్లు అతని హృదయం యథార్థంగా ఉండలేదు. చూడండి, మరి అదే తండ్రులు ఏ బాటలో నడిస్తే పిల్లలు కూడా అదే బాటలో నడిచిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ దావీదు గారిని గురించి ఒక మంచి సాక్ష్యం అండి. రాసుకోండి మీరు అక్కడ 4వ వచనం అని పెట్టుకొని, దావీదు గూర్చి మంచి సాక్ష్యం అని రాసుకోండి. 15వ అధ్యాయంలో దావీదు గారి గురించిన సాక్ష్యం ఏంటి అని అంటే మనం చెప్పాలి. దావీదు హిత్తీయుడైన ఉరియా సంగతి తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలో దేని విషయమందు తప్పిపోకుండెను. 5వ వచనం కూడా, దావీదు నిమిత్తం అతని తర్వాత అతని కుమారుడిని నిలుపుటకు యెరూషలేము స్థిరపరచుటకు అతని దేవుడైన యెహోవా యెరూషలేము నందు దావీదునకు దీపంగా అతని ఉండనిచ్చెను. మంచి సాక్ష్యం ఇస్తున్నాడు చూడండి దేవుడు దావీదు గారి గురించి. ఒక మంచి సాక్ష్యం 4, 5 వచనాలు అని రాసుకోండి. సో ఎప్పుడు ఈ 10 గోత్రాల వాళ్ళకి 2 గోత్రాల వాళ్ళకి కూడా అండి ఎప్పుడు యుద్ధమే జరుగుతూ ఉండేదన్నమాట. ఎప్పుడు యుద్ధమే జరుగుతూ ఉండేది. సో మనం 8వ వచనంలో చూస్తే ఏమైతేనంటే ఈ అబీయాము కూడా మరణిస్తాడు. ఏమవుతాడంట? అబీయాము కూడా మరణిస్తాడు. 8వ వచనంలో అబీయాము మరణం. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఎందుకంటే అక్కడ యోధా రాజా ఇశ్రాయేల్ రాజా అని మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు టేబుల్ ఉంది. ఈయన యోధా రాజు కదా. అబీయాం తర్వాత చూడండి 9వ వచనంలో ఆస రాజు అవుతాడు అనమాట. 9వ వచనంలో ఆస రాజయ్యి ఈయన 41 ఇయర్స్ 41 ఇయర్స్. మీకు ఆ టేబుల్స్ అన్ని కూడా ఎవరెవరు ఎంతకాలం పరిపాలించారనేది కూడా మీరేం కన్ఫ్యూజ్ కావద్దు. అవన్నీ నేను మళ్ళా గ్రూప్ లో కూడా మీకు పోస్ట్ చేస్తాము. జస్ట్ ఇవన్నీ చరిత్ర కాబట్టి అలాగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళదాం. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పరిస్థితి ఏమి లేదు. రైట్.
ఈ ఆస దేవుని దృష్టికి చాలా మంచిగా నడిచినటువంటి రాజండి. ఆస దేవుని దృష్టికి ఎలా నడిచాడంట? మంచిగా నడిచినటువంటి రాజుల్లో ఎవరు అనంటే ఆస. ఎలాగనంటే 11వ వచనం నుండి 15వ వచనం వరకు అని రాసుకోండి. ఆస దావీదు వలె దేవుని దృష్టికి యథార్థంగా నడవటం అని రాసుకోండి. ఆస దావీదు వలె దేవుని దృష్టికి యథార్థంగా నడవటం అని రాసుకోండి. చేశాడు కానీ ఈయన ఉన్నత స్థలాల్ని మాత్రం అలాగే ఉంచేశాడు ఆస. పురుషగాముల్ని దేశంలోంచి వెళ్ళగొట్టేశాడు. దేవతా స్తంభాలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేశాడు కానీ ఈ ఉన్నత స్థలాల్లో జరిగే బలిని మాత్రం ఇతను ఆపలేదు. 24వ వచనం వచ్చేసరికల్లా ఆస మరణిస్తాడనమాట. ఆస మరణం అని రాసుకోండి. 24వ వచనంలో ఆస మరణం. 24వ వచనం. ఆస మరణం. సో ఇతని బదులుగా యెహోషాపాతు రాజు అగుట. 24వ వచనంలో మీరు చూస్తే, అంతటా ఆస తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాత పెట్టబడిన అతనికి మారుగా యెహోషాపాతు అని అతని కుమారుడు రాజాయను అని ఉంటుంది. 4వ రాజు అయ్యాడనమాట యోధా రాజుల్లో ఇతను. సో ఇటు ప్రక్కన చూస్తే ఇశ్రాయేల్ రాజుల్లో చూస్తే ఈ నాదాబు కూడా ఏం చేస్తా వచ్చాడంటే చాలా దేవుని దృష్టికి 25 నుంచి అనమాట 25 నుంచి మన 34 వచనాలు నాదాబు తండ్రి వలె దేవుని దృష్టికి రాసుకోండి. నాదాబు తండ్రి వలె. ఎవరు తండ్రి? యెరోబాము వలె దేవుని దృష్టికి కీడుగా బ్రతుకుట. నాదాబు మరణం. ఇదంతా 25వ వచనం నుంచి 34వ వచనం వరకు ఈ విషయాలు ఉంటాయి. సో నాదాబు మరణించిన తర్వాత బయేషా రాజు అవుతాడు అనమాట. బయేషా మీరు ఈ రాజుల గురించి ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మీకు చక్క 3 టేబుల్స్ మన ఆన్లైన్ గ్రూప్లో కూడా పోస్ట్ చేసాం. వాళ్ళు ఎంతెంత కాలం పరిపాలించారు, ఆ టైంలో ఉన్న ప్రవక్తలు ఎవరు, అవన్నీ కూడా మీకు డేటా ఉంటుంది. చక్కగా ఫాలో అవ్వండి. రైట్, 16వ అధ్యాయంలోనికి మనం వెళదాం. 16వ అధ్యాయము అని రాసుకోండి. 16వ అధ్యాయము అని రాసుకోండి. టైం మనకు అవుతా ఉంది. ఇక్కడ మనకి ఇంకొక ప్రవక్త పరిచయం అవుతాడు. యెహూకు దైవవాక్కు ప్రత్యక్షం బయషా గురించి తెలియచెప్పుట అని రాసుకోండి. 16వ అధ్యాయం అని పెట్టుకొని యెహూకు దైవవాక్కు ప్రత్యక్షం బయషా గూర్చి ప్రకటన. 16వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యెహూకు దైవవాక్కు ప్రత్యక్షం బయషా గురించి ప్రకటన. 1వ అధ్యాయము 16వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు. తర్వాత 7వ వచనంలోనికి మనం చూస్తే బయషా మరణిస్తాడనమాట. బయషా మరణిస్తాడు. ఏలా రాజు అవుతాడు అనమాట. బయషా మరణం, ఏలా రాజు అవుట. 7వ వచనం, 7వ అని రాసుకోండి అంతే. అక్కడ మీకు స్క్రీన్ లో కనపడుతుంది. సో ఈ ఏలా కూడా 2 years పరిపాలన చేస్తాడనమాట. సో ఈ ఏలాను చంపేసి జిమ్రి రాజు అవుట
రాసుకోండి. కుట్ర చేసి ఏలాను చంపి జిమ్రి రాజవుట. 8వ వచనం నుండి 14వ వచనం వరకు అని రాసుకోండి. కుట్ర చేసి ఏలాను చంపి జిమ్రి రాజగుట. జిమ్రి బయషా సంతతి వారందరినీ నాశనం చేయటం. అంతే కదండి రాజుల పని. ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఉంటే మళ్ళీ అక్కడ మమ్మల్ని రాజులు కాకుండా చేస్తారని భయంతో ఇట్లాంటి పనులు చేస్తుంటారు. కుట్ర చేసి యాలాను చంపి జిమ్రి రాజగుట. జిమ్రి బయషా సంతతి వారందరినీ నాశనం చేయటం 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తాం. సో జిమ్రి ఇంత చేసి జిమ్రి పరిపాలనను చూస్తే చాలా మనకి విచిత్రంగా అనిపిస్తుంది అనమాట. 7 days పరిపాలన అనమాట. జిమ్రి 7 days పరిపాలన. ఏలాను జిమ్రి కుట్ర చేసి చంపేశాడని చెప్పి ఇశ్రాయేల్ అందరూ తెలుసుకొని జిమ్రిని ముట్టడి చేసేసి చంపేస్తారు. జిమ్రి మరణం అని రాసుకోండి. అంతే. 15వ వచనం నుండి 20వ వచనం వరకు. 15వ వచనం నుండి 20వ వచనం వరకు జిమ్రి మరణం అని రాసుకోండి. అంతే. తర్వాత మనకి ఇక్కడ జిమ్రి తర్వాత ఇశ్రాయేల్ రాజుల్లో మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, ఒమ్రి రాజు అవుతాడు అనమాట. ఒమ్రి రాజు అవుతాడు. 12 సంవత్సరాల పరిపాలన ఉంటుంది. ఒమ్రి రాజవుట. ఈతను కూడా దేవునికి విరోధమైన పాలన అనమాట. 21వ వచనం నుండి 28వ వచనం వరకు ఒమ్రి రాజవుట. 12 years పాలన. ఇతను కూడా దేవునికి విరోధమైన పరిపాలన. మరణం ఈ 21 నుంచి 28 వచనాల్లో మనం చూస్తాం అన్నమాట. మనకి కొన్ని క్యారెక్టర్లు బాగా గుర్తుండాలి. యెరోబామ్ క్యారెక్టరు. ఇప్పుడు బాగా మనం ఈ లాస్ట్ వరకు ధ్యానించి ఇంకొక క్యారెక్టర్ మనకు పరిచయం అవుతాడు చూడండి. 28వ వచనంలో ఒమ్రి తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోన్లో సమాధి యందు పాతి పెట్టబడిన అతని కుమారుడైన అహాబు అతనికి మారుగా రాజాయను. అహాబు రాజగుట. అహాబు రాజగుట. పూర్వీకుల కంటే ఎక్కువ చెడుతనం చేయుట. రాసుకోండి ఇది. అహాబు రాజగుట, పూర్వీకులందరికంటే ఎక్కువ చెడుతనం. మనందరికీ తెలుసు యెజబేలును ఈయనే పెళ్లి చేసుకుంది. అహాబ్ భార్య ఎవరనంటే యెజబేలు. యెజబేలు వివాహం, బయలుదేవత మ్రొక్కుబళ్ళు అని రాసుకోండి. 29వ వచనం నుండి 34వ వచనం వరకు. వీళ్ళ హయాంలోనే ఎంత ధైర్యం చేసి వీళ్ళు మొదలు పెడతారంటే ఎరుకో కట్టించడానికి మొదలు పెడతారు వీళ్ళు. జస్ట్ మీకు జనరల్ నాలెడ్జ్ లాగా చెప్తా ఉన్నాను. మీకు చెప్తా ఉన్నాను. మీరు నాకు ఇది చెప్పాలన్నమాట. యెహోషువ చెప్తాడు, ఎవడైతే ఈ ఎరుకో మీకు చెప్పేశానా, ఎరుకో గోడలు కట్టించ మొదలు పెడతాడో, పునాది వేస్తాడో, వాడి జ్యేష్ఠపుత్రుడు చచ్చిపోతాడు, ఇవన్నీ చెప్తాడు. ఏ వచనంలో చెప్పాడో నాకు మీరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత, పోయినసారి కూడా చాలా మంది స్పందించి నాకు అర్థమవుతుంది, చాలా సీరియస్గా తీసుకుంటున్నారండి. మిమ్మల్ని అందరినీ ప్రభువుని బట్టి నేను అభినందిస్తున్నా ఈ సందర్భంలో. పోయినసారి శాబాదేశ ప్రాణి గురించి కొత్త నిబంధనలు ఎక్కడ ప్రస్తావనలు ఉన్నాయంటే చక్కగా 2 చోట్ల నుంచి ప్రస్తావనలు వెంటనే అయిపోయిన 15 గంట 20 నిమిషాల్లోనే మీరందరూ చెప్తాం. చాలా సంతోషం. మీరందరూ చక్కగా ఫాలో అవుతున్నారని దానికి ఒక నిదర్శనం. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ మాట ఎక్కడ ఉంటుందో నాకు మీరు చెప్పాలన్నమాట. 34వ వచనంలో చూడండి, అక్కడ ఇవన్నీ కనపడతాయి అనమాట. యెరికో పట్టణమును కట్టించెను, అతడు దాని పునాది వేయగా అబిరాము అని అతని జ్యేష్ఠపుత్రుడు చనిపోయిను. గవుల్నెత్తగా సెగూబు అని అతని కనిష్ట పుత్రుడు చనిపోయిను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. ఇది ఎక్కడ చెప్పాడు యెహోషువ అనేది మీరు నాకు చెప్పాలన్నమాట.
ఇద్దరు చచ్చిపోయారండి. పెద్దోడు చిన్నోడు ఇద్దరు చచ్చిపోయారు. ఎవరు? అహాబు రాజు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు చనిపోయారు. అబీదాము సిగూబు ఇద్దరు చచ్చిపోతారనమాట. ఇది ఎక్కడ ప్రవచనం నాకు తర్వాత మీరు చెప్పండి. నెక్స్ట్ 17వ అధ్యాయంలోనికి మనం వెళదాం. సమయం కూడా ముందు అవుతా ఉంది. ఇక్కడ ది గ్రేట్ అమ్మ చెప్పండి, పర్వాలేదా? ముందుకెళ్ళండి అమ్మా. రైట్. 17వ అధ్యాయం అని రాసుకోండి. 17వ అధ్యాయం అని రాసుకోండి. ఒక చక్కని గ్రేట్ ప్రవక్త మనకి పరిచయం అవుతాడు. ఒక రోషం పౌరుషం కలిగినటువంటి ప్రవక్త పరిచయం ఏ అధ్యాయంలో జరిగింది అని అంటే 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన ఎవరో కాదు, ఏలియా గారి పరిచయం అవుతాడు. అక్కడ మీరు రాసుకోండి 17వ అధ్యాయం అని రాసుకోండి. ఏలియా పరిచయం. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం ఏం చూస్తామనేది ఏలియా పరిచయం, కెరీతు వాగు, సారెపత్తు విధవరాలు, చిన్నవాని ప్రాణం రప్పించటం ఈ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. పదిహేడో అధ్యాయంలో మనకి పరిచయమైన ఒక రోషం కలిగిన ప్రవక్త ఎవరు అని అంటే ఏలియా గారు అని మనం రాయాలి. ఈ అధ్యాయంలో ఏలియా గారి పరిచయం, కెరీతు వాగు అనుభవం, సారేపత్తు విధవరాలు పోషించటం, చిన్నవాని ప్రాణం తిరిగి రప్పించటం, ఈ విషయాలు ఈ అధ్యాయంలో ఉంటాయమ్మా. నేను ఒక్కొక్కటి చెప్తాను, రాసుకోండి. మొదటి వచనంలోనే ఆయన ఏం చెప్తాడనంటే అహాబుతో, ఎందుకంటే ఇప్పుడు పరిపాలన చేస్తుంది ఎవరండి? అహాబు పరిపాలన చేస్తున్నాడు. ఇశ్రాయేల్ రాజు అహాబు పరిపాలనలో ఏలియా వచ్చాడు. మీరు అది గుర్తుపెట్టుకోండి. అటు ఇటు కన్ఫ్యూజ్ కావద్దు. యూదా రాజుల ఇశ్రాయేల్ రాజుల అని మీరు కన్ఫ్యూజ్ కావద్దు. అహాబు రాజుతో ఏలియా గారు చెప్తాడు, ఈ సంవత్సరాలలో మంచైన వర్షమైన పడదని ప్రకటన చేయుట. ఏలియా అహాబుతో ఎన్ని సంవత్సరాలు అంటే మనకు తర్వాత అర్థమైంది, 3 years అనమాట. ఏలియా అహాబుతో వర్షం మంచు పడదని చెప్పుట. 17వ అధ్యాయము 1వ వచనం. నెక్స్ట్, కెరీతు వాగు దగ్గర కాకులు ఏలియా గారిని పోషించుట. ఇందాక మనం హెడ్డింగ్ లో అనుకున్నాం కదా, ఇది చాలా మంచి అధ్యాయం. గొప్ప దైవజనుడి పరిచయాన్ని మనం చూస్తామని. కెరీతు వాగు దగ్గర కాకులు ఏలియాను పోషించుట. పదిహేడో అధ్యాయము 2వ వచనం నుండి 7వ వచనం వరకు. 7వ వచనం వరకు కెరీతు వాగు దగ్గర కాకులు ఏలియా గారిని పోషించుట. 2వ వచనం నుండి 7వ వచనం వరకు. నెక్స్ట్ వర్షం లేక వాగు ఎండిపోవుట. వర్షం లేక వాగు ఎండిపోవుట. సీదోను పట్టణ సంబంధ సారేపతు ఊరికి దేవుడు ఏలియా గారిని వెళ్ళమనుట మరియు పోషణ అని రాసుకోండి. వర్షం లేక వాగు, ఎందుకంటే కెరీతు వాగు దగ్గర ఉండమన్నారు కదండి. ఆయనే చెప్పాడుగా, ఈ సంవత్సరాల్లో అంటే 3 years వర్షం పడదని చెప్పేసరికి వాగు దగ్గర నీళ్లు పారిన రోజులు అక్కడ ఆయన పోషించబడతా వచ్చాడు. కాకుల చేత పోషించబడ్డాడు. మనందరం చిన్నప్పటి నుంచి మనం వింటా ఉన్నది, కెరీతు వాగు దగ్గరే కాకులతో దేవుడు పోషిస్తా వచ్చాడు. వర్షం లేకపోయేసరికి వాగు ఎండిపోయేసరికి దేవుడు ఏమన్నాడంటే సీదోను పట్టణ సంబంధ సారేపతు ఊరికి దేవుడు వెళ్ళమనుట మరియు పోషణ అని రాసుకొని 8వ వచనం నుండి 16వ వచనం వరకు. 8వ వచనం నుండి 16వ వచనం వరకు. ఇక్కడే మనకి ఈ సారేపతు విధవరాలు పరిచయం జరుగుతుంది అనమాట. ఈ వచనాల్లోనే 8 నుంచి 16 వచనాల్లోనే సారేపతులో సీదోను పట్టణ సంబంధమైన సారేపతు విధవరాలు సేవకుని ఎలా పోషించింది అనేది మనం
చదువుతాం అన్నమాట. ఇక్కడ తర్వాత విధవరాలి కొడుక్కి జబ్బు చేయటం బాగగుట. విధవరాలి కొడుక్కి జబ్బు చేయుట బాగగుట. 17వ వచనం నుండి 24వ వచనంతో 17వ అధ్యాయం ముగిస్తుంది. విధవరాలి కొడుక్కి జబ్బు చేయటం బాగవటం మొదటి అధ్యాయంలో క్షమించండి 17వ వచనం నుండి 24వ వచనం వరకు మనం గమనించి చూస్తాం అన్నమాట. ఇవన్నీ కూడా ఈ అధ్యాయాలు గతంలో మనం నేర్చుకున్నది. సమయం అవుతుంది కాబట్టి మనం ముందుకెళ్దాం. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ముందుకెళ్ళమంటారా? 18వ అధ్యాయం చాలా గొప్ప అధ్యాయము అని రాసుకోండి. ఒక గొప్ప అధ్యాయం అని రాసుకోండి. నిన్న మా మందిరంలో ప్రసంగం ఇదే. ఈ అధ్యాయమే ప్రసంగం అన్నమాట నిన్న మందిరంలో. ముందుకెళ్దాం, సమయం అవుతుంది కాబట్టి. 18వ అధ్యాయం ఒక గొప్ప అధ్యాయం అని రాసుకోండి. 17వ అధ్యాయంలో అహాబుకి చెప్పాడు కదా, నీ వర్షం పడదని. 3 years వర్షం పడలేదండి. ఎన్ని సంవత్సరాలు వర్షం పడలేదంటే 3 years వర్షం పడలేదు. రాసుకోండి. 3 సంవత్సరాలకు దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షం కావటం, అహాబును కలవమని ఏలియాకు పిలుపు. 3 years 3 సంవత్సరాలకి దేవుని వాక్కు ఏలియాకు ప్రత్యక్షం కావటం, అహాబును కలవమని చెప్పటం. అహాబుని కలవమని చెప్పటం. 18వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. సో కరువు ఎక్కువ అయ్యేసరికల్లా అహాబు ఏం చేస్తాడంటే, అహాబు ఇంటి మేనేజర్ ఎవరంటే ఓబద్య. రాసుకోండి. ఓబద్య, అహాబు 50 మంది చొప్పున, క్షమించండి, ఈ ఓబద్య గురించి మీకు చెప్తాను. ఈ ఓబద్య ఎవరు అని అంటే అహాబు హౌస్ మేనేజర్. ఇతడు దేవుడు భయం కలిగిన వాడు అనమాట. ఈయన ఏం చేశాడంటే 50 మంది చొప్పున 2 బ్యాచ్లు పెట్టి, ఎందుకంటే అహాబ్ భార్య పేరు ఎవరండి? అహాబ్ ఎవరిని పెళ్లి చేసుకోవడానికి మనం ఇందాక రాసుకున్నారు? యెజెబేలు. ఈ పేరు మర్చిపోకండి. యెజెబేలు. ఈమె సతాయిచ్చేస్తా ఉందంటే, దేవుని ప్రవక్తలందరినీ సతాయిచ్చేస్తా ఉంటే, దేవుని భయం కలిగినటువంటి ఓబద్య ఏం చేస్తాడంటే 50 మందిని కలిసి పాపం వాళ్ళకి భోజన ఏర్పాట్లు చేస్తా ఉండేవాడు అనమాట. ఈ మాటలో 4వ వచనం నుండి మనం 4వ వచనంలో ఈ మాట చూస్తాం అనమాట. 4వ వచనం 18వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట చూస్తాం. సో కరువు ఎక్కువైపోయేసరికి నీరు ఎక్కడ దొరుకుతుంది అని చెప్పేసి అహాబు ఓబద్య ఏం చేస్తారంటే చెరొక దిక్కుకి వెళ్తారు. 5వ వచనం అనమాట. అది 5వ వచనం. అహాబు ఓబద్య నీటి కొరకు చెరొక దిక్కు వెళ్ళటం. 5వ వచనం. ఈ క్రమంలోనే ఓబద్య గారికి మన దైవజనుడైనటువంటి ఏలియా గారు ఆయనకి ఎదురవుతారనమాట. ఏలియా గారు ఓబద్యాకు ఏలియా గారు ఎదురవటం అని రాసుకోండి. ఏడవ వచనం నుండి 16వ వచనం వరకు ఈ మాటలు ఉంటాయన్నమాట. నేను ఇక్కడ ఉన్నానని అహాబుకి చెప్పయ్యా, నీ రాజుకి అహాబుకి చెప్పు అని అంటే ఓబద్య భయపడతాడు. అమ్మో నా వల్ల కాదు, నన్ను చంపడానికి ఈ పని అంతా చేస్తున్నారయ్యా మీరు, నేను చెప్పను అని అంటే ఏలియా గారి స్వయంగా నేనే వచ్చేస్తాను, పదకి తాడో పేడో ఏదో తేల్చేసుకుందామని చెప్పటం. 7వ వచనం నుండి 16వ వచనం వరకు, 18వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చూస్తాం. చూడండి. 17వ వచనంలోనికి వస్తే, ఒక దైవజనుడు కలవటానికి ఏలియా గారు వస్తే అహాబు ఎట్లాంటి మాటలు మాట్లాడతాడో చూడండి ఒకసారి. 17వ వచనంలోనికి రండి. అహాబు ఏలియాను చూచి, ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావా అని అతనితో అనగా, చూడండి అసలు దైవజన్ని యొక్క విలువ తెలియకుండా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నామో ఇక్కడ మనం చూస్తాం. రాసుకోండి.
అహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడు నీవే అనటం, ఏలియా ఖండించటం. అంతే, మొత్తం దీన్ని షార్ట్ చేసేస్తాను నేను. ఇంకా ఇది రాసుకోండి. అహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమపెట్టువాడు నీవే అనటం, ఏలియా గారు ఖండించటం, బయలు ప్రవక్తలు 450 మంది, బయలు ప్రవక్తలు 450 మంది, అషేరాదేవి ప్రవక్తలు 400 మంది. అషేరాదేవి ప్రవక్తలు 400 మందిని కర్మేల్ పర్వతమునకు పిలచుట, కర్మేల్ పర్వతమునకు పిలచుట. ఈ పాట మనకు చాలా ప్రాముఖ్యమైన మాట ఇక్కడ మనకు వస్తుందన్నమాట. 21వ వచనంలో మీరెన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడతారు అని, మీరెన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడతారు అని యెహోవా దేవుని శక్తిని అగ్ని ద్వారా నిరూపించుట. అగ్ని ద్వారా, యెహోవా దేవుని శక్తిని అగ్ని ద్వారా నిరూపించుట. 17వ వచనం నుండి 40వ వచనం వరకు అని రాసుకోండి. 17వ వచనం నుండి 40వ వచనం వరకు ఈ సందర్భాలన్నీ ఉంటాయి. మీరు బైబిల్ స్టడీలో, ధ్యానంలో వీటన్నిటి కూడా మీరు నేర్చుకోవచ్చు. ముందుకెళ్ళమంటారా? రైట్. 40 వచ్చిన వరకు మనం చూస్తా వచ్చాం కదండి. మళ్ళీ ఇదంతా చెప్తాను. అహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే అనుట, ఏలియా గారు ఖండించుట, బయలు ప్రవక్తలు 450, అషేరాదేవి ప్రవక్తలు 400 మందిని కర్మేల్ పర్వతమునకు పిలుచుట, మీరెన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడతారు అని యెహోవా దేవుని శక్తిని అగ్ని ద్వారా నిరూపించుట. 18వ అధ్యాయం 17 నుంచి 40 వచ్చిన. మీరేం కన్ఫ్యూజ్ అవ్వద్దాం, ఇది అంత రికార్డ్ అవుతుంది, మళ్ళీ మనకి యూట్యూబ్లో కూడా వస్తుంది. రైట్. ఆ తర్వాత 41వ వచనంలో మనం చూస్తే ఏమవుతుందనంటే, అక్కడ ఆ బయలు ప్రవక్తలో ఉన్నటువంటి 450 మందిని ఏలియా గారు చంపిస్తారు. ఆ తర్వాత వర్షం వస్తుందని చెప్పాడు కదా, వర్షానికి సంబంధించిన సూచన మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. 41వ వచనం నుండి విస్తారమైన వర్షం వస్తున్నట్లుగా ధ్వని పుట్టుచున్నది. అహాబుతో చెప్తాడు, అహాబు నువ్వు ఇంటికి వెళ్ళి ఇంకా భోజనం చేయని చెప్తాడు అన్నమాట. రాసుకోండి. 450 మందిని ఏలియా చంపుట, ప్రవక్తల్ని చంపుట, వర్ష సూచన వస్తుందని అహాబుకి తెలుపుట, కర్మేల్ పర్వతం మీద ఏలియా గారు ప్రార్థన. వర్షం కోసం కర్మేల్ పర్వతం మీద ఏలియా గారి ప్రార్థన. 7వ మారు మబ్బులు కనిపించడం. 7వ మారు మబ్బులు కనిపించటం. ఇవన్నీ కూడా మీకు 45, 46, 44 వచనంలో 7వ మారు అతను చూచి అదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రంపై నుండి ఎక్కి వచ్చుతున్నదనెను.
ఇవన్నీ ఉంటాయి అన్నమాట మీకు. 7వ మారు మబ్బులు కనిపించటం, అహాబు రథం కంటే ముందుగా ఏలియా గారు యజ్రెయేలు చేరుట. 41 నుండి 46 వచనాలు. అహాబు రథం కంటే ముందుగా ఏలియా యజ్రెయేలు చేరుట. మీ క్రొత్త నిబంధనలో ఒకళ్ళు గుర్తు రావాలి. ఎవరైనా చెప్పగలుగుతారా? ఇలాగా ముందే మ్యూట్ తీసేసి చెప్పండి అమ్మా. అవునండి, ఇది నపుంసకుడు సువార్త చెప్పిన తర్వాత వెళ్ళి ఎక్కడ కనపడ్డాడు ఆయన? ఫిలిప్పు గారు ఎక్కడ కనపడ్డాడు? అజోతులో కనపడెను అన్నారు. వీళ్ళు ఎంత ఆత్మశక్తి కలిగిన ఆత్మపూర్ణులో చూడండి. అంటే దేవుడు వాళ్ళని ఏం చేస్తా వచ్చింటే ఆత్మతో తీసుకుని వెళ్ళిపోయాడు వాళ్ళని అక్కడికి. రైట్, ఊరికే మీకు ప్రస్తావించాను. 19వ అధ్యాయానికి వెళ్దాం, మనకు సమయం కూడా ముగిస్తా ఉంది. 22 అధ్యాయాలు ఈరోజు మనం ముగించుకోబోతున్నాం. 19వ అధ్యాయంలోనికి వచ్చేసరికల్లా ఇక్కడి నుంచి ఇక మనం యెజెబెలు గారు విజృంభణ మనం చూస్తాం అన్నమాట. ప్రవక్తల్ని చంపాడని ఏలియా మీద అహాబు భార్య, రాసుకోండి 19వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకొని, ప్రవక్తలను చంపాడని ఏలియా గారి మీద అహాబు భార్య యెజెబెలు మరణం ప్రకటించటం. ప్రవక్తలను చంపాడని ఏలియా గారి మీద అహాబు భార్య యెజెబెలు మరణం ప్రకటించటం. ఏలియా అడవికి పోయి బదరీ వృక్షం కింద మరణాపేక్షతో ప్రాణం తీయమని దేవుణ్ణి అడగటం. 19వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో ఈ మాట ఉంటుంది. నా ప్రాణం తీయ అంటాడు చూడండి 4వ వచనంలో. ఇంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుము అని ప్రార్థన చేశాను. 19వ అధ్యాయము 1 నుండి 4 వచనాల్లో ప్రవక్తలను చంపాడని ఏలియా గారి మీద అహాబ్ భార్య యెజెబెలు మరణం ప్రకటించడం. ఏలియా గారు అడవికి పోయి బదరీ వృక్షం కింద మరణాపేక్షతో ప్రాణం తీయమని అడగటం. 19వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. నెక్స్ట్ దేవదూత ఏం చేస్తాడంటే, ఈయనకి శక్తికి మించిన ప్రయాణం ఉంది నువ్వు అని చెప్పి దేవదూత ఏం చేస్తాడంటే 2 times, ఇది రాసుకోండి, నేను వచనాలు చెప్పేస్తాను, టైం మనకి అయిపోయింది. దేవదూత ఏలియా గారికి ఆహారం తేవటం, 2 సార్లు ఆహారం తేవటం. సింపుల్గా కట్టే కొట్టే తెచ్చాను, రాసేసుకోండి, టైం అయిపోయింది. దేవదూత 2 times ఏలియా గారికి ఆహారం తేవటం, శక్తికి మించిన ప్రయాణం ఉంది అని చెప్పటం, శక్తికి మించిన ప్రయాణం ఉందని తెలపటం. 40 days అంటే 40 రోజులు ప్రయాణం చేసి హోరేబు పర్వతం చేరటం. దేవదూత ఏలియా గారికి 2 times ఆహారం తేవటం, శక్తికి మించిన ప్రయాణం ఉందని తెలపటం, 40 రోజులు ప్రయాణం చేసి హోరేబు పర్వతానికి చేరటం. దేవుడు 3 times అన్నమాట, పెనుగాలిలోంచి భూకంపము, మెరుపు తర్వాత మాట్లాడటం. 5వ వచనం నుండి 14వ వచనం అని రాసుకోండి. 19వ అధ్యాయం 5వ వచనం నుండి 14వ వచనం. అంతే, మీకు ఈ దీంట్లో మొత్తం విషయం 3 times అయిన తర్వాత పెనుగాలి, భూకంపం, మెరుపు 3 times తర్వాత దేవుడు మాట్లాడట. నెమ్మదిగా మాట్లాడు, ఒక స్వరము వినపడెను అని ఉంటది అనమాట మనకి 12వ వచనం ఆఖరిలో.
రైట్. ఇక్కడ ఏముంటుందంటే 19వ అధ్యాయం 15 నుంచి 21 వచనాలు కూడా ఆ సిరియాకు హజాయేలు, ఇశ్రాయేలుకి యెహూ, అట్లాగనే ఏలియాకు బదులు ఎలీషాకి పట్టాభిషేకం, ఎలీషా గారు ఏలియాని వెంబడించడం ఈ వచనాల్లో మనం చూస్తాం. రాసుకోండి. సిరియాకు హజాయేలు, మీకు అక్కడ కనపడతా ఉంటాయండి అన్ని. ఇశ్రాయేలుకు యెహూ, చూడండి 10వ రాజు అనమాట. ఇశ్రాయేలు 10వ రాజు యెహూ. ఏలియాకు బదులు ఎలీషాకు పట్టాభిషేకం. ఎలీషా ఏలియాను వెంబడించుట. 19వ అధ్యాయం 15 నుంచి 21 వచనాలు. ఇంతటితో 19వ అధ్యాయం కంప్లీట్ అయిపోతుంది. ముందుకెళ్ళమంటారా? ఓకే అమ్మా. సిరియాకు హజాయేలు, ఇశ్రాయేలుకు యెహూ, ఎలీషా ప్రవక్తకు బదులు అనమాట. ఎలీషాకు బదులు ఏలియాకు బదులు ఎలీషాకు పట్టాభిషేకం, ఎలీషా గారు ఏలియాను వెంబడించుట. 19వ అధ్యాయము 15వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ సంభవాలు ఉంటాయి. నెక్స్ట్ మనం ముందుకెళ్దాం. 20వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. 20వ అధ్యాయం అని హెడ్డింగ్ పెట్టుకోండి. కొంచెం స్పీడ్గా ముందుకెళ్దాం. ఇంకా 3 అధ్యాయాలు 20, 21, 22తో మనం ముగించుకుంటాం. మొదటి రాజు పెట్టుకుందాం. 20వ అధ్యాయంలో మనం చూస్తే ఏమవుతుందనంటే, సిరియా రాజు బెన్హదద్ ఏం చేస్తాడనంటే 32 మంది రాజులతో కలుపుకొని 32 మంది రాజులతో కలిపి ఇశ్రాయేల్ రాజైన అహాబుకి వర్తమానం పంపటం. సిరియా రాజు బెన్హదదు 32 మంది రాజులతో కలిసి ఇశ్రాయేల్ రాజైన అహాబుకు కబురు పెడతాడనమాట. యుద్ధానికి సిద్ధపడతాడు. నీ వెండి, నీ బంగారం, నీ పిల్లలు మొత్తం అన్ని పంపించమని అహాబుకి కబురు పెడితే, అహాబు ఏం చేస్తాడంటే దేశ పెద్దలందరినీ పిలిచి అడుగుతాడు, సలహా అడుగుతాడు అనమాట. అహాబు వాళ్ళు ఏమంటారంటే, బెన్హదదు మాట వినొద్దు అని చెప్పినప్పుడు బెన్హదదు ఏం చేస్తాడంటే యుద్ధానికి సిద్ధపడతాడు. అప్పుడు ఒక ప్రవక్త ఏం చెప్తాడంటే అహాబుకి, బెన్హదదుపై యుద్ధం చెయ్యి, నీకు యుద్ధంలో జయము కలుగుద్దని చెప్తాడనమాట. అలా రాసుకోండి. సిరియా రాజు బెన్హదదు 32 మంది రాజులతో కలిసి అహాబు మీదకి యుద్ధానికి రావటం, అహాబుకి ఒక ప్రవక్త బెన్హదదుపై యుద్ధం చేయమనటం, యుద్ధంలో జయం. అంతే. 20వ అధ్యాయం 1 నుంచి 22 వచనాల్లో ఈ మాటలు ఉంటాయి అన్నమాట. ఒకటి నుంచి 22 వచనాల్లో ఈ మాట ఉంటుంది. 22వ వచనంలో చూస్తే ఆయన ఏం చెప్తాడంటే, ఆ ప్రవక్త, నువ్వు మళ్ళా బలం తెచ్చుకొని రెడీగా ఉండు, ఇతడు సెకండ్ టైం మళ్ళీ వస్తాడు, మళ్ళా సెకండ్ టైం బెన్హదదు యుద్ధం చేయడానికి వస్తాడు, నువ్వు రెడీగా
ఉండని చెప్తాడనమాట. సో చెప్పినట్టుగానే చూడండి 23వ వచనంలో, అయితే సిరియా రాజు సేవకులు అతనితో ఇలాగ మనవి చేసిరి. సెకండ్ టైం యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటా ఉంటారంటే, యెహోవా దేవుడు వారి దేవతలు కొండ దేవతలు గనక వారు మనకంటే బలవంతులైరి, అయితే మనం ఈసారి మైదానమందు వారితో యుద్ధం చేస్తే ఖచ్చితంగా గెలుస్తాం అని అనుకుంటారనమాట. ఈ సిరియా వాళ్ళు ఏమనుకుంటారంటే, కొండల్లో వీళ్ళంతా అదే కర్మేలు పర్వతం, హోరేబ్ పర్వతం, వీటన్నిటి మీద అక్కడ వీళ్ళు బలిపీఠాలు దేవునికి బలి అర్పిస్తుంటారు కదా. వీళ్ళు ఏమనుకుంటారంటే, యెహోవా దేవుడు కొండల దేవుడు, ఈసారి మనం ఇశ్రాయేల్ రాజుతో మైదానంలో యుద్ధం చేద్దాం అని అనుకుంటారు. చెప్పిన విధంగానే సెకండ్ టైము రాసుకోండి. బెన్హదదు సెకండ్ టైం అంటే రెండోసారి ఇశ్రాయేల్ వారి మీద యుద్ధానికి రావటం. బెన్హదదు రెండవసారి ఇశ్రాయేల్ వారి మీద యుద్ధానికి రావటం, ఒక్క దినమందే 1,00,000 మంది చనిపోవటం. ఒక్క దినమందే 1,00,000 మంది చనిపోవటం. 1,00,000 మంది చనిపోవటం. మిగిలిన వాళ్ళు ఏమవుతారని అంటే అఫెకుకు పారిపోతారనమాట. అక్కడ 27,000 మంది మరణిస్తారు. ఈ మాటలో 20వ అధ్యాయము 23వ వచనం నుండి 30వ వచనం వరకు ఈ మాటలు మనకు కనపడతాయి. ఏం చేస్తాడంటే బెన్హదదు పారిపోతాడనమాట, యుద్ధం జయించలేక పారిపోతాడు. 23వ వచనం నుండి 30వ వచనం వరకు అని రాసుకోండి. బెన్హదదు పారిపోతాడు. ఇరవై 23వ వచనం నుండి 30. ముందుకెళ్ళమంటారా? ముందుకెళ్దామా? మనం టైం అవుతుంది. సో బెన్హదదు సేవకులు ఏం చేస్తారంటే, మనం జయించలేకపోతున్నాం కాబట్టి శరణు కోరదాం అని అడుగుతారనమాట. రాసుకోండి. బెన్హదదు సేవకులు శరణు కోరటం, అహాబు శరణు ఇవ్వటం. 31వ వచనం నుండి 34వ వచనం వరకు. బెన్హదదు సేవకులు శరణు కోరటం, అహాబు శరణు ఇవ్వటం. 31వ వచనం నుండి 34వ వచనం వరకు. నెక్స్ట్ ప్రవక్త ఏం చేస్తాడనంటే 35వ వచనం నుంచి 43వ వచనం వరకు జరిగే సమయం ఏంటిదనంటే, ప్రవక్త ఒక కథ రూపం ద్వారా దేవుడు ఆహాబుకు జరిగే ఉపద్రవం తెలుపుట అని రాసుకోండి. 35వ వచనం నుండి 43వ వచనం వరకు. ముప్పై 35వ వచనం నుండి 43వ వచనం వరకు ప్రవక్త ఒక కథ రూపం ద్వారా దేవుడు అహాబుకు జరిగే ఉపద్రవం తెలుపుట. 20వ అధ్యాయము 35వ వచనం నుండి 43వ వచనం వరకు. మీరు చదివేటప్పుడు ఈ విషయాలు అర్థమవుతాయి. రైట్. 21వ అధ్యాయం అనే హెడ్డింగ్ పెట్టుకుందాం. 21వ అధ్యాయం అనే హెడ్డింగ్ పెట్టుకుందాం. ఇక్కడ మనందరికీ తెలిసిందే, ఇది కూడా ఏంటండి, ఈ అధ్యాయం కూడా మనందరికీ తెలిసిందే. రాసుకోండి. నాబోతు పొలం ఆక్రమణ. నాబోతు పొలం ఆక్రమణ అని రాసుకోండి. 21వ అధ్యాయం నాబోతు పొలం ఆక్రమణ. నాబోతు పొలం ఆక్రమణ. రాసుకోండి. తర్వాత డాష్ అని పెట్టుకొని, యెజబేలు నాబోతుని చంపించుట. అహాబ్ భార్య యెజబేలు నాబోతును చంపించుట. దేవుని వాక్కు ఏలియాతో అహాబు యెజబేలు మరణం గురించి తెలుపుట.
అహాబు పశ్చాత్తాపం, అహాబు పశ్చాత్తాపం, అహాబు పశ్చాత్తాపం, అపాయం అహాబు కాలంలో కాకుండా అతని కుమారుని కాలంలో రప్పించుట. అపాయం అతని కుమారుని కాలంలో కాకుండా అతని కుమారుని కాలంలో రప్పించుట. ఇదండి మొత్తం 21 అధ్యాయం అంతా అదే ఉంటుంది మొత్తం కూడా. ఇప్పుడు మీరు ఏదైతే రాసుకున్నారో నాబోతు పొలం ఆక్రమణ, యెజెబెలు నాబోతును చంపించటం, దేవుని వాక్కు ఏలియాతో అహాబుకి వర్తమానం, అహాబు సంతతి యెజెబెలు మరణం గురించి చెప్పటం, అహాబు పశ్చాత్తాపం, అపాయం అహాబు కాలంలో కాకుండా అతని కుమారుని కాలంలో రావటం. ఇదంతా 21 అధ్యాయం అండి. నెక్స్ట్ 22వ అధ్యాయంలోనికి మనం వెళదాం. 22వ అధ్యాయంలోనికి మనం వెళ్దాం. 22 అధ్యాయం అని రాసుకోండి. ఈ అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే సిరియా వాళ్ళు ఏం చేస్తారంటే 3 years యుద్ధం లేదు సిరియా వాళ్ళకి, అట్లాగే ఇశ్రాయేల్ వాళ్ళకి యుద్ధం లేదు. రాసుకోండి, నేను టైం అయిపోయింది కాబట్టి నేను క్లుప్తంగా చెప్పేస్తాను. సిరియా ఇశ్రాయేల్ వారు 3 సంవత్సరాలు యుద్ధం లేకుండా ఉండటం. సిరియా చేతిలో ఉన్న రామోత్ గిలాదు విషయమై మీకు అన్ని అక్కడే ఉంటాయండి. 22 అధ్యాయం 1, 2, 3 వచనాలు ఇవన్నీ ఉంటాయి. సిరియా చేతిలో ఉన్న రామోత్ గిలాదు విషయమై యోధారాజు యెహోషాపాతు, ఇశ్రాయేలు రాజు అంటే అహాబు అన్నమాట. యోధారాజు యెహోషాపాతు, అహాబు యుద్ధం చేయాలని ఆలోచించటం. 400 మంది అబద్ధ ప్రవక్తలను ఇశ్రాయేలు రాజు ఏర్పాటు చేయటం. 400 మంది అబద్ధ ప్రవక్తల్ని ఇశ్రాయేల్ రాజు ఏర్పాటు చేస్తున్నమాట. యుద్ధంలో మనం గెలుస్తామా లేదా మాకు చెప్పండి అని చెప్తే 400 మంది ఒకే మాట, మనం గెలుస్తాం, యుద్ధానికి పదండి అని చెప్పి. ఒకటవ వచనం నుండి మనం ఈ మాటలు చూస్తే 7వ వచనం వరకు ఈ పరిస్థితి ఉంటుంది అనమాట. 22 అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఈ పరిస్థితి ఉంటుంది. కానీ యెహోషాపాతు కొంచెం దేవుని భయం, యోధారాజు కదండి, కొంచెం దేవుని భయం ఉండి అడుగుతాడు, 400 మంది ప్రవక్తలు పెట్టావు, బాగానే ఉంది, యెహోవా ప్రవక్త లేడా వీళ్ళల్లో, యెహోవా ప్రవక్త లేడా అని యెహోషాపాతు అడుగుతాడు. 7వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ మాటలు చూస్తాం. 7వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ మాటలు చూస్తాం. 7వ వచనం నుండి 14వ వచనం చూస్తాం. సో 14వ వచనంలో యెహోవా ప్రవక్త అనేటువంటి మేకాయ, ఈయన పేరు ఏంటంటే మేకా కాదు, మేకాయ. 14వ వచనంలో మీరు చూస్తే మేకాయ కఠినమైన మాటలు చెప్తాడనమాట. ఇశ్రాయేల్ రాజుకి కఠినమైన మాటలు చెప్తాడనమాట. 7వ వచనం నుండి 14వ వచనం వరకు, 22 అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు కఠినమైన మాటలు చెప్తాడు ఆయన. మేకాయ ఇశ్రాయేల్ రాజు గురించి వ్యసన పడతాడనమాట. చెప్పి ప్రవచనం చెప్తాడు. 15వ వచనం నుండి 23వ వచనం వరకు ప్రవచనం చెప్తాడు. 24వ వచనంలో మనం చూస్తే పాపం సిద్కియా ఏం చేస్తాడంటే
దేవుని ప్రవక్త అయిన మీకాయని చంప మీద కొడతాడు. ఎందుకంటే 400 మంది ఒక మాట చెప్తుంటే ఈ మీకాయేమో కఠినమైన మాట చెప్తున్నాడు. మీరు గెలవరు, మీరు యుద్ధంలో జయం రాదు అని చెప్తున్నాడు కదండి. కఠినమైన మాటలు చెప్తే 24వ వచనం నుండి 28వ వచనం కనుక మనం చూస్తే అతన్ని ఏం చేస్తారంటే మీకాయని బందీగృహంలో వేసేస్తారంతే. బందీగృహంలో మీకాయని వేసేస్తారనమాట. మీకాయ చెప్తాడు, రాజు క్షేమంగా గనక తిరిగి వస్తే దేవుడు ఈ మాటలో నాతో పలికి లేదు, నువ్వు యుద్ధంలో గెలవని చెప్తాడు. చూడండి 24 వచనం నుండి 28 వచనాల్లో మనం చూస్తాం ఈ మాటలు. 24 వచనం నుండి 28 వచనాలు చూస్తాం. ఇది రాసుకోండి. మారు వేషంలో ఇశ్రాయేలు రాజు యుద్ధానికి పోవుట. మారు వేషంలో ఇశ్రాయేలు రాజు యుద్ధానికి పోవుట అహాబ్ అనమాట. అహాబ్ గురి చూడక వేసిన బాణానికి అహాబు తగిలి మరణించుట. 29వ వచనం నుండి 39వ వచనం వరకు ఈ మాటలు చూస్తాం అనమాట. మారు వేషంలో ఇశ్రాయేలు రాజు యుద్ధానికి పోవటం, గురి చూడకుండా వేసిన బాణానికి అహాబు తగిలి మరణించటం, కుక్కలు అహాబు రక్తం నాకటం. మీరు ఎన్ని చదివితే అక్కడ తెలుస్తుంది. ప్రవక్త చెప్తాడు, నీ రక్తాన్ని కుక్కలు నాగుతాయి. అహాబు ఏమనుకుంటున్నావో, దేవునికి విరోధమైన క్రియలు నువ్వు చేస్తున్నావు కదా అని చెప్పిన మాట ఇక్కడ నెరవేరటాన్ని ఈ వచనాల్లో మనం చూస్తాం. 29 నుంచి 39వ వచనం వరకు. ఆ తర్వాత మనం చూస్తాం యెహోషాపాతు 41వ వచనంలో చూడండి. యెహోషాపాతు, ఆసా కుమారుడైన యెహోషాపాతు దేవుని రాజ్య పరిపాలన చేయటం అనేటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మనం చూస్తాం అనమాట. యెహోషాపాతు రాజ్య పరిపాలన 41వ వచనం నుంచి మనం చూస్తాం. ఇతడు దేవుడి దృష్టికి అనుకూలంగా ప్రవర్తించినటువంటి రాజు అండి. ఇతడు దేవుడి దృష్టికి అనుకూలంగా ప్రవర్తించినటువంటి రాజు అన్నమాట. 41వ వచనం నుంచి యెహోషాపాతు గురించి మనం చూస్తాం. 30 ఇయర్స్ అనమాట ఆయన పరిపాలన. మనం చూడండి, 35 ఏండ్ల వాడై యెరూషలేములో 25 ఏండ్లు 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ అనమాట. 25 ఏళ్ళు పరిపాలన చేసినట్టుగా చూస్తాం. యెహోషాపాతు తర్వాత యెహోరాము రాజు అవుతాడు అనమాట. మీకు అక్కడ కనపడతా ఉంటాయి అన్ని. యెహోరాము రాజు అవుతాడు. ఇవన్నీ మీరు కన్ఫ్యూజ్ ఏం అవ్వాల్సిన పని లేదండి. మీకు టేబుల్ ఉంది, ఎవరెవరు రాజయ్యారు ఏంటి అనేది, ఎవరెవరు రాజయ్యారు ఏంటి అనేది మీకు అక్కడ ఉంటుంది. యెహోరాము రాజు అవుతాడు. సో వీళ్ళంతా కూడా ఏంటంటే దేవునికి 41 నుంచి 53 వచనాల్లో ఈ రాజుల గురించే రాయబడి ఉంటుంది. వీళ్ళంతా కూడా యెహోషాపాతు ఒక్కడు దేవునికి ఇష్టంగా ఉంటాడు. ఆ తర్వాత యెహోరాము, అహజ్యా, వీళ్ళంతా కూడా దేవుని దృష్టికి చెడుగా నడిచినటువంటి రాజులు అన్నమాట. ఇంతటితో మనకి ఈ 22వ అధ్యాయం కూడా ముగింపు కలుగుతుంది. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, ఈ మొదటి రాజుల గ్రంథాన్ని పూర్తి చేయడానికి మీరు సహాయం చేస్తూ వచ్చారు. మా సుధనైవేద్య మా ఆన్లైన్ బైబిల్ కళాశాల విద్యార్థులు వాళ్ళ వ్యక్తిగత బైబిల్ స్టడీలో చెప్పబడిన విషయాలన్నీ సంగ్రహం అవటానికి, సంపూర్ణంగా అర్థం అవటానికి మీరే జ్ఞాన కలిగిన ఆత్మనిచ్చి నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరికీ ప్రైజ్ లార్డ్.